నమస్కారం ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయో తెలుసుకుందాం। ముఖ్యంగా ధనుసు రాశి వారి ఫలములు: ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6। కాబట్టి అవమానం అధికంగా ఉంది, రాజపూజ్యం అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంది। ఆదాయం మాత్రం బాగుంది, వ్యయం కూడా దానికి తగ్గట్టుగానే ఉంది। కాబట్టి వ్యయాన్ని తగ్గించుకొని పొదుపుని పెంచుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం। ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది। వారి జ్ఞాపక శక్తి కూడా చాలా విశేషంగా ఉంటుంది, వారి యొక్క శ్రద్ధ కూడా చాలా పెరుగుతుంది, మేధస్సు కూడా బాగా పెరుగుతుంది। తద్వారా ఉన్నత విద్య కోసం వారి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు అతి సులువుగా అన్నింటినీ కూడా సాధించుకునేటువంటి యొక్క పరిస్థితి ఉన్నది। అంటే అన్ని విధంలా కూడా గ్రహానుకూలతలు గోచరిస్తూ ఉన్నాయి। అంతేకాకుండా పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించి మంచి ర్యాంకులను పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది। నిరుద్యోగులకి మంచి మంచి సంస్థల్లో, అంటే వారు అనుకున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లోనే ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉన్నది। కాకపోతే కొద్దిగా ప్రయత్నం అధికం చేయాలి తద్వారా, ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని వలన కొద్దిగా ప్రయత్నాలు 1-2 సార్లు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది। అనుకున్నది అనుకున్నట్టుగా ఒకేసారి కాకపోయినా 1-2 సార్లు ప్రయత్నం చేయడం ద్వారా అనుకున్న సంస్థల్లో మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని మీరు సాధించవచ్చు। వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి యొక్క కాలంగా గోచరిస్తూ ఉన్నది। నూతన ప్రణాళికలు కూడా చేయవచ్చు, ఆచితూచి వ్యవహరిస్తూ వ్యాపార విస్తరణ కానివ్వండి, నూతన వ్యాపార ప్రారంభాదులు కానివ్వండి, ఈ విధమైనటువంటి వ్యాపారాలను పొడిగించవచ్చు। అంతేకాకుండా ఐటీ, బ్యాంకింగ్ రంగం ఇట్లాంటి విషయాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక విధంగా ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు। బ్యాంకింగ్ లో ఉన్నటువంటి వారికి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది। ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంతమేర వారి కొత్త నూతన విద్యలను నేర్చుకోవడం ద్వారా ఐటీ రంగంలో కూడా వారికి ఉన్నతమైనటువంటి పరిస్థితులు, ఉన్నతమైనటువంటి యొక్క స్థాయి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది। రాజకీయపరమైనటువంటి విషయాలను కనుక చూసుకుంటే రాజకీయ నాయకులకు ప్రజాదరణ చాలా బాగా పెరుగుతుంది। ప్రజల యొక్క మనస్సును ఎరిగి వీరు ప్రవర్తించడం ద్వారా తదనుగుణంగా వీరు ఫలితాలను కూడా పొందుతారు। అంటే అతి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలని, అద్భుతమైనటువంటి యొక్క ప్రగతిని పొందేటువంటి అవకాశం ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు దక్కేటువంటి అవకాశం ఉన్నది। అయితే మీ యొక్క మాట తీరు కూడా చాలా మందిని ఆకర్షించేటువంటి విధంగా ఉంటుంది। పార్టీలో మీకంటూ మీ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలని గమనించి కీలక పదవులు కూడా ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క రాశి వారికి। అంతేకాకుండా ప్రత్యర్థుల యొక్క ఎత్తుగడలను మీరు ముందే పసిగట్టి దానికి తగినట్టుగా మీరు వ్యవహరించడం ద్వారా విజయాల్ని సాధించడం అనేటువంటిది జరుగుతుంది। ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉన్నాయో వారికి కొంతమేర వివాహ ఘడియలు దగ్గర పడ్డాయని అనుకోవాలి। వారికి వివాహం కూడా నిశ్చయమయ్యి వివాహం కూడా యోగించేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు। వివాహం జరిగినటువంటి వారికి దాంపత్య జీవితం కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు। జీవిత భాగస్వామితో కలిసి అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేయడం కానివ్వండి, విహారయాత్రలు చేయడం కానివ్వండి, ఈ విధమైనటువంటి అంతేకాకుండా సంతాన యోగం కోసం ఎదురు చూసేటువంటి వారికి ఈ సంవత్సరం వారికి శుభవార్తలే అందుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది। పిల్లల అభివృద్ధి కూడా మీ యొక్క మానసిక తృప్తికి నిదర్శనం అవుతుంది। అనారోగ్య సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు, శరీరంలో కూడా ఉత్సాహం పెరుగుతుంది। అయితే ఆహార విషయంలో మాత్రం సమయపాలన ఒకటి చాలా ముఖ్యం। తినేటువంటి ఆహారం సరైన ఆహారం అయినప్పటికీ సమయం అనేటువంటిది కొద్దిగా అప్పుడప్పుడు అటు ఇటు అవుతూ ఉంటుంది, కాబట్టి ఆ సమయ పాలన అనేటువంటిది చాలా ఉత్తమం ఈ ధనుస్సు రాశి వారికి। తద్వారా ఇంకా పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది। శత్రువులపై మీ యొక్క పైచేయి అనేటువంటిది మీరు సాధిస్తారు। బంధువులతో ఉన్నటువంటి యొక్క పాత మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది ఈ రాశి వారికి। ఇరుగు పొరుగు వారితో కూడా సత్సంబంధాలు వీరికి మెరుగుపడతాయి। ఈ రాశి వారు ముఖ్యంగా అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది ఉండడం వలన శనికి సంబంధించినటువంటి పరిహార మార్గాల్ని చేయటము, లేదంటే దశరథకృత శని స్తోత్రముని నిత్యము పారాయణం చేసుకోవడం ద్వారా అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది తొలగి మీరు అనుకున్నటువంటి పనుల్లో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా అన్నిటినీ విజయపథంలో నడిపించగలుగుతారు।